టెస్టుల్లో రిషబ్ పంత్ కి ఇప్పటి వరకు డోకా లేదు. బహుశా రేపు జూన్లో ఇంగ్లాండ్లో జరిగే టోర్నమెంట్లో కూడా రిషబ్ను దాటి టీమిండియా ఆలోచించే అవకాశాలు లేనేలేవు. అది సరే, కానీ వన్డేలు T20ల విషయంలో రిషబ్ పంత్కి ఆల్రెడీ డేంజర్ బెల్స్ మోగుతూ ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో అక్షర్ పటేల్ని ప్రమోట్ చేసిన గౌతమ్ గంభీర్ రిషబ్ పంత్ని టాక్టికల్గా పక్కన పెట్టాడు. అంటే వన్డేల్లో రిషబ్ పంత్ నో మోర్ ఈజ్ మై చాయిస్ అని చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా వరల్డ్ కప్ 2.5 years మాత్రమే ఉంది. ఈలోగా ఇండియా గట్టిగా 25 మ్యాచ్లు 30 మ్యాచ్లకు మించి వన్డేలు ఆడకపోవచ్చు. అంటే ఇప్పుడు లిమిటెడ్ ఓవర్స్లోకి వైట్ బాల్ క్రికెట్లోకి ఇంటర్నేషనల్ ఫార్మాట్లో రిషబ్ పంత్ రీఎంట్రీ ఇవ్వాలంటే ఐపీఎల్లో ఫినామినల్ పర్ఫార్మెన్స్ అనేది చూపించాలి. ఇది ఒక ఆస్పెక్ట్. తర్వాత T20లో అయితే అభిషేక్ శర్మ లాంటి కుర్రాళ్ళందరూ సక్సెస్ అయిపోతూ ఉన్న సమయంలో పోటీ తీవ్రంగా ఉంది. రిషబ్ పంత్ ప్లేస్ ఉంటుందా లేదా అంటే లేదు అని చెప్పడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. దానికి కూడా సమాధానం ఐపీఎల్ సక్సెసే చెప్పాలి.